హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ పప్పుల పులుసు. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్: చింతపండు నీళ్ళల్లో నానేయాలి, సరిపడా ఆయిల్ పోసి, తాలింపుకు ఆవాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, పసుపు ఇవన్నీ వేసి, ఆనియన్స్ వేసి, బెండకాయలు వేయాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత పులుసు వేయాలి. పులుసు మరిగేటప్పుడు మాత్రం కరివేపాకు వేసుకోవాలి. మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది. మరిగేటప్పుడు పప్పు పోసుకోవాలి. అందులో పప్పులో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను, అవి చెప్తాను. పులుసు మరిగేటప్పుడు కారము, సాల్ట్, ధనియాల పొడి వేయాలి. పప్పులో వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను: పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా పసుపు, ఆయిల్, ఎల్లిగడ్డ, టమాటా. కుక్కర్లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఇది మాత్రం పిల్లలకు పెడితే మమ్మీ బాగుంది మమ్మీ అని దగ్గరికి వచ్చి ఒక అగ్గిస్తారు. మంచి చేసినావు మమ్మీ, మేము చాలా నచ్చింది అని పిల్లలకు పెట్టేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మేము తినిపిస్తాం రా అన్నా కూడా ఖాళీ చేస్తారు. పిల్లలకు మాత్రం అంత నచ్చుద్ది ఈ రెసిపీ. ప్లేట్ కూడా కడగాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.